మమ్మల్ని ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు స్కూళ్ళు మూతబడుతున్నాయి, ప్రభుత్వ స్కూళ్ళు మూసేస్తుందని మా మీద ఆరోపణలు చేశారు. ఈ విద్యా సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1913 ప్రభుత్వ పాఠశాలలు మూతబడ్డాయి అధ్యక్ష. దయచేసి మీరు ఆ స్కూళ్లను తెరిపించండి. 1831 ప్రైమరీ స్కూల్ మూతబడ్డాయి, 49 అప్పర్ ప్రైమరీ స్కూల్ మూతబడ్డాయి, 33 హై స్కూల్ మూతబడ్డాయి. మరి మీరు ఆ రోజు పెద్ద పెద్ద మాటలు చెప్పి ఈ రోజు స్కూళ్లు మూతబడుతున్నాయి. దయచేసి 1913 స్కూళ్లలో పిల్లల్ని చేర్పించండి, అక్కడ టీచర్లను పెట్టండి. అవసరమైతే స్థానిక ప్రజలతో ప్రజాప్రతినిధులతో చర్చించి ఆ స్కూళ్లు తెరిపించాలని నేను మీ ద్వారా ఈరోజు ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష. బాధ కలిగేది ఏంటంటే బడిలోనో అమ్మ ఒడిలోనో ఉండాల్సిన పిల్లలు ఈరోజు ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇవాళ పిల్లలు ప్రాణాలు పోతా ఉన్నాయి. వెంటిలేటర్ల మీద పిల్లలు ఉండే పరిస్థితి చాలా బాధాకరం. ఖమ్మంలో ఎలుకల కొరికి ఆసుపత్రుల్లో పిల్లలు ఉన్నారు. నిమ్స్ హాస్పిటల్లో పిల్లలు విషాహారంతో హాస్పిటల్లో ఉన్నారు. ఇవాళ కొరుట్లలో పాము కాటుతో పిల్లలు ఆసుపత్రుల్లో ఉన్నారు. సర్వేల్లో వేడి వేడి నూనె కాళ్ళ మీద పడి పిల్లలు ఆసుపత్రుల్లో ఉన్నారు. అంటే దీన్ని బట్టి నేను ఈ నిమిషానికి ఉన్న పరిస్థితి చెప్తున్నా. నేను ఎప్పుడో జరిగింది చెప్తలేను. ఇక్కడ మనం చర్చిస్తున్నాం, అక్కడ పిల్లలు ఆసుపత్రుల్లో ఉన్నారు. దయచేసి రివ్యూ చేయండి, సిచ్యువేషన్ను ఇంప్రూవ్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పి నేను మీ ద్వారా కోరుతున్నా. థ్యాంక్ యూ సార్. లాస్ట్ పాయింట్ సార్. చనిపోయిన విద్యార్థుల వివరాలు పంపమని అడిగారు ఇందాక. 54 మంది పిల్లలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకుల హాస్టళ్లలో ఉండే పిల్లలు పాము కాటు, కరెంటు షాకు, విషాహారం వల్ల చనిపోయారు. ఈ లిస్టు గౌరవ మంత్రి గారికి పంపిస్తా ఉన్నా. వాళ్ళను మానవతా దృక్పథంతో ఓ 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నాం. అధ్యక్ష, తప్పకుండా వారి 10 సంవత్సరాల్లో చనిపోయిన వాళ్ళు కూడా రూపాయి ఎప్పుడన్నా ఇస్తే దానికి సంబంధించిన మేము మార్పు చేసే ప్రయత్నం చేస్తాం, ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. తర్వాత గౌరవ సభ్యులందరూ మాట్లాడుతుంటే ప్రత్యేకించి 56 సంవత్సరాలు ఏమైందంటారు. 56 సంవత్సరాలు ఏం కాలేదు కాబట్టి తెలంగాణ కొట్లాడాం కదా అధ్యక్ష. తెలంగాణ ఎందుకు తీసుకున్నాం? అప్పుడు వివక్షకు గురవుతున్నాం కాబట్టే మీరు అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి